Hello everyone, welcome back to my channel Moria the More here. Do subscribe to my channel and hit the bell icon so that whenever I upload my video you will be notified. Hello everyone, wishing you a very happy and a prosperous Diwali. Andarki Diwali శుభాకాంక్షలు. Hope you had lots of fun this Diwali. అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అందరూ ప్రోమో చూసినట్లయితే మేము బొమ్మరిల్లు పెట్టడం జరిగింది. ఇంకా నేను ప్రోమోలో జస్ట్ క్లిప్పింగ్స్ పెట్టాను, వీడియో మొత్తం ఇంకా పోస్ట్ చేయలేదు. ఈ వీడియోలో మేము పూజ, డెకరేషన్, రంగోలీస్ ఏవి చేసామో చూస్తారు. ఇక్కడ చూస్తే డెకరేషన్, ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. దీంట్లో మేము ప్లాస్టిక్ బంతిపూలు అవి హ్యాంగ్ చేసాము, 3 pairs. అలా మేము దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ చేసి మిర్రర్స్ కూడా యాడ్ చేసామన్నమాట. ఇక్కడ సైడ్కి చూసినట్లయితే 2 ప్లాంట్స్ ఉన్నాయి, న్యాచురల్ ప్లాంట్స్ మనం బయట పెట్టేవి. అవి ఇక్కడ డెకరేషన్ కోసం పెట్టాము. దట్ ఆర్ వర్లీ పాట్ పెయింటింగ్స్. యూ కెన్ సీ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ హౌ డిడ్ ఐ డెకరేట్, యూ కెన్ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఇక్కడ చూసినట్లయితే మార్నింగ్ తులసి మాతకి పూజ చేసాము. అండ్ ఫెస్టివల్ కాబట్టి, దివాళీ కాబట్టి అందరూ కంపల్సరీ మేము రంగోలీ వేయడం జరుగుతుంది. ఇది మా ఎంట్రన్స్లో వేసిన రంగోలీ. ఇప్పుడు రంగోలీ అయ్యాక ఇక్కడ చూసినట్లయితే ఇది బౌండరీ అనమాట, బొమ్మరిల్లు బౌండరీ. మీకు ఇప్పుడు నేను బొమ్మరిల్లు చూపించట్లేదు, ముందు మొత్తం రంగోలీ డెకరేషన్స్ అన్నీ అయ్యాక బొమ్మరిల్లు చూపిస్తాను కంప్లీట్గా. మేము ఏమేమి చేసాము, ఏమేమి పెట్టాము, ఏ బొమ్మలు పెట్టాము, ఎలా సెట్ చేసాము అనేది. ఐఎమ్ రియలీ సారీ, బొమ్మలు పెట్టేటప్పుడు నేను తీయలేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఇంకా వీడియో సరిగ్గా రికార్డ్ అవ్వదు అనేసి నేను తీయలేదు. కానీ ప్రాపర్గా ఏ స్టెప్లో ఏది పెట్టాము అనేది పెట్టాను. ఈ రంగోలీ అయ్యేంత వరకు నేను మీకు స్టోరీ చెప్తాను. దివాళీ అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తాము అనేది. దివాళీ అసలు దియాస్ ఎందుకు పెడతాం, లైట్స్ ఎందుకు పెడతాము అనేది అందరికి తెలిసే ఉంటుంది. ఏంటి అని అంటే, రాముడు 14 years తర్వాత వనవాసం నుంచి అయోధ్యకు వచ్చిన సంతోషం, ఆ హ్యాపీనెస్తో అందరూ ఆయనని లైట్స్తో వెల్కమ్ చేస్తారనమాట. అందుకని మనం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ లక్ష్మీ పూజ ఎందుకు చేస్తాము అని అంటే దానికో స్టోరీ ఉంది. అప్పట్లో ఒకరోజు విష్ణు భగవంతుడు భూలోకానికి వచ్చే ముందు లక్ష్మీమాత అంటారు, నేను కూడా మీతో వస్తాను ప్రభు అని అనడంతో విష్ణు భగవంతుడు తనకు కండిషన్ పెడతారు. నేను భూలోకానికి నిన్ను తీసుకెళ్తాను, కానీ నువ్వు భూలోకంలో ఏది చూసి నీకు ఇష్టం పెరగొద్దు దాని మీద అన్న కండిషన్తో తను తీసుకెళ్తారు. లక్ష్మీమాత సరేనని విష్ణు భగవంతుడితో భూలోకానికి వస్తుంది. వచ్చిన తర్వాత తను భూలోకాన్ని చూసి మరింత ఇష్టం పెరుగుతుంది. అది తెలిసిన విష్ణు భగవంతుడు ఏమంటారంటే, నువ్వు ఇష్టం పెంచుకోనని నాతో భూలోకానికి వచ్చావు, కానీ నువ్వు అది చెయ్యలేదు కాబట్టి నువ్వు ఇక్కడే 12 years వరకు ఉండాలి అని చెప్పి విష్ణు భగవంతుడు వెళ్ళిపోతాడు. లక్ష్మీమాత తన రూపాన్ని మార్చుకొని ఒక ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది. 12 years అయ్యాక లక్ష్మీమాత ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళాలి అని చెప్తుంది. ఫార్మర్ నువ్వు వెళ్ళకూడదు అని అంటారు. ఎందుకు అంటే, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, నువ్వు ఇక్కడే ఉండు అని అనడంతో లక్ష్మీమాత తన రూపాన్ని మార్చుకుని లక్ష్మీమాతలా కనిపిస్తుంది. ఫార్మర్ లక్ష్మీమాతని చూసి, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని అంటారు. లక్ష్మీమాత ఏమంటారు అని అంటే, నేను సంవత్సరానికి ఒక రోజు వచ్చి వెళ్తాను భూలోకానికి అనడంతో ఫార్మర్ తను వచ్చి దివాళీ రోజు అమ్మవారు ఇయర్లీ వన్స్ వస్తారు, అందుకని మనం లక్ష్మీమాతని పూజిస్తాం. ఫార్మర్ తను ఇయర్లీ ఒక్కసారి వచ్చిన రోజు వచ్చే ముందు తను ఇల్లును మొత్తం శుభ్రంగా చేసుకొని లైట్స్తో అన్ని డెకరేషన్ చేసి పెట్టుకుంటారు. అందుకని మనం లక్ష్మీమాతని పూజిస్తాం. దివాళీ రోజున లక్ష్మీమాత ఇయర్లీ వన్స్ వచ్చి వెళ్తారు అనే సందర్భంతో మనం లక్ష్మీమాతని పూజిస్తాం. ఆ రోజు దివాళీ అవ్వడంతో మనం దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది దాని వెనకాల ఉన్న స్టోరీ. నేను తప్పుగా ఏమైనా అన్నీ ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. దానితో మనం కూడా దివాళీ ముందు ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని డెకరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది దాని వెనకాల ఉన్న స్టోరీ. సో ఇక్కడ చూసినట్లయితే రంగోలీ బౌండరీ అనమాట. 2 sides మనం వేస్తాం, ఇది 1 side జరుగుతుంది.
ఇక్కడ కూడా సేమ్ బౌండరీస్ కాబట్టి మనం అటు సైడ్ వేసుకున్న డిజైనే ఇక్కడ కూడా రంగోలితో సేమ్ అలా వేసుకుంటున్నాము. సో యూ కెన్ సీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్ రంగోలీ. ఇక్కడ మొత్తం చూసినట్లయితే 2 sides సేమ్ డిజైన్తో మనం రంగోలీ వేసుకున్నాం బొమ్మరిల్లు చుట్టూ. ఇక్కడ మీకు మొత్తం రంగోలీ అయిపోయాక చూపిస్తున్నాను 2 sides ఎలా వచ్చినాయో అనేసి. సో యూ కెన్ సీ ఇట్ హ్యాస్ కమ్ సో బ్యూటిఫుల్లీ. బాగా వచ్చింది రంగోలీ బొమ్మరిల్లు చుట్టూ. ఇక్కడ మీకు ఆల్రెడీ బొమ్మలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను బయట దీపాలు పెట్టడానికి దీపాలని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ బయట మొత్తం అందరికీ తెలిసిందే, మనం అంతా హోమ్ సరౌండింగ్స్ అంతా మనం దీపాలతో అరేంజ్ చేసుకుంటాము. బయట పెట్టుకున్న తర్వాత బొమ్మరిల్లు దగ్గర దీపాలు, పెద్ద దీపాలు పెట్టామన్నమాట. అమ్మవారి పక్కన అంటే కింద పెట్టాము. ఇక్కడ దీపం పెడుతున్నారు మమ్మీ. ఇప్పుడు మీరు చూడొచ్చు అమ్మవారికి శారీ కట్టించాము. అది విగ్రహానికి శారీ కట్టించాము. ఇంకా నోట్స్తో అమ్మవారి దండ, ఇయర్ రింగ్స్, నగలు అన్నీ వేసి రెడీ చేసాము అమ్మవారిని. ఇక్కడ బయట అన్ని దియాస్ని వెలిగిస్తున్నాము. ఫస్ట్ అన్ని దియాస్ని వెలిగించిన తర్వాత పూజ స్టార్ట్ చేసామన్నమాట. ఇది బయట చేసాము. ఇది ఇంటి బయట అంటే ఎంట్రన్స్. ఇక్కడ అన్ని దీపాలతో ఫిల్ చేసేసామన్నమాట. యాజ్ ఇట్ ఇస్ దివాలి, వీ హ్యావ్ ఫిల్డ్ ఇట్ అప్ విత్ ఆల్ దియాస్. బయట ఇప్పుడు మనం ఎంటర్ అవ్వంగానే బొమ్మరిల్లు. సో ఇక్కడ మీకు చూపిస్తాను అసలు ఎలా డెకరేట్ చేసాం ఏంటి అనేది. ఇది హోల్ ఇలా కనిపిస్తుంది బొమ్మరిల్లు. సో జూమ్కి వెళ్ళినట్లయితే మనం చూడొచ్చు సైడ్స్కి ఎలిఫెంట్స్ పెట్టాము. దేని మీద అంటే పాట్స్ పెట్టాం కదా, దాని మీద సపోర్ట్గా పెట్టాము. అది థర్మోకోల్, దాని మీద ప్రింట్. ఇక్కడ అమ్మవారిని చూస్తే ఇయర్ రింగ్స్, 1 రూపీ నోట్స్తో డెకరేషన్ చేయడం జరిగింది. ఇంకా నగలు అవన్నీ వడ్డానం కూడా పెట్టాము. ఇక్కడ చిన్న ఒక లక్ష్మీ మాత విగ్రహం కూడా పెట్టి అక్కడ మనీ పెట్టాము. ముందుకు వస్తే నోట్స్తో డెకరేషన్స్ చేసామన్నమాట. మేము ముందు చేసిన కాయిన్స్తో ప్లాస్టర్తో చేసినది దాని మీద పెట్టాము. ఇవి నవధాన్యాలు. ఇటు రైట్ సైడ్కి వస్తే రైట్ సైడ్ మొత్తం కృష్ణుడిది పెట్టాము. కృష్ణుడి విగ్రహం, చిన్న కన్నయ్య, పక్కన అందరు ఉన్నారు. మళ్ళీ బ్యాండ్ వాళ్ళు, ఆవులు అన్నీ అక్కడ పెట్టాము. ఇక్కడ గణేశుడు, ఇంకా నవధాన్యాలు, ఫ్రూట్స్, సీతాఫల్, యాపిల్, బనానా, ఆల్ ఫ్రూట్స్ వీ హ్యావ్ కెప్ట్ దేర్. అక్కడ ఫ్రూట్స్ అని పెట్టాం. లెఫ్ట్ సైడ్లో మనకి శివుడు, విష్ణు భగవంతుడు, మమ్మీ అక్కడ దీపం పెడుతుంది. సో అన్నీ ఫస్ట్ మనం దీపం పెట్టుకున్న తర్వాత పూజ చేస్తామన్నమాట. ఫస్ట్ ఇక్కడ శివుడు, విష్ణు భగవంతుడు, సరస్వతి మాత దగ్గర వీణ అవన్నీ పెట్టాము. ఇక్కడ జూ పార్క్ లాగా ఒక లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ గ్రీన్ కలర్ వేసి దాని మీద యానిమల్స్ అని పెట్టడం జరిగింది. ఇంకా దొంతులతో మొత్తం డెకరేషన్స్ చేసామన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. బొమ్మరిల్లు ఇలా ఉంటుందన్నమాట మేము చేసిన డెకరేషన్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మనము పూజ అమ్మవారి దగ్గర చేసే ముందు మేము మెయిన్ గుడి మనం దేవుళ్ళు పెట్టుకొని ఎవ్రీడే చేస్తాం కదా, అక్కడ పూజ చేస్తున్నాము. ఇక్కడ పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర చేసామన్నమాట. సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి కోసం ఈ దీపాలు పెడుతున్నాము. సో అక్కడ ఉన్న అన్ని దీపాలని వెలిగిస్తున్నాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము మెయిన్ గుడిలో పూజ చేసిన తర్వాత, అంటే గుడి అంటే మనం రోజు చేసే దేవుడికి
పూజ చేసి తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసాము మేము. దాని మధ్యలో మమ్మీ పసుపు బొట్టుకి ఇచ్చేవన్నీ సెట్ చేశారు. సో నేను దాని ఒక క్లిప్ తీసుకున్నాను. ఇక్కడ గౌరీమాతని రెడీ చేస్తున్నారు. తర్వాత ఇంకా గుడి దగ్గర అన్నీ పెట్టేశాము. ఇప్పుడు చూసినట్లయితే మనం దీపాలు ఇంకా నైవేద్యం పెట్టేశాము దేవుడికి. ఇక్కడ పసుపు బొట్టు ఇచ్చారు దానికి. ఇంకా ఆరతి ఇచ్చేసాము ఇక్కడ మనము మెయిన్ గుడిలో. మన లోపల దేవుడికి అయిపోయాక ఇక్కడ తులసిమాతకు కూడా నైవేద్యం పెట్టి అమ్మవారికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆరతి ఇచ్చి పూజ చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీమాత దగ్గర పసుపొట్టి మమ్మీ ఇచ్చేశారు. పసుపొట్టి ఇచ్చిన తర్వాత పూజ స్టార్ట్ అయింది. పూజ దేంట్లో అని అంటే నవధాన్యాలు ఏదైతే నేను ముందు చెప్పాను అక్కడ 9 టైప్స్ ఆఫ్ పప్పులు వేసారనమాట. మధ్యలో కూడా ఇంకా 2 వేసారు. అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేస్తున్నాం అనమాట. అవి వేస్తున్నారు కదా రెడ్ కలర్వి, అవి అమ్మవారివి గాజులు అంట. చిన్న చిన్న గాజులు అంటే ఇలా పూజ చేయడానికి వాడతారు. దాంతో అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసాం మేము. సో అష్టోత్తరం పూజ అయిపోయినాక అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరిగింది. గులాబ్ జామున్, పాయసం, పులిహోర పెట్టాము. తర్వాత ఇక్కడ ఆరతి థాలి రెడీ చేసామన్నమాట ఫ్లవర్స్తో. ఆరతి థాలి రెడీ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ కొట్టడం జరిగిన తర్వాత ఆరతి ఇచ్చాము. ఆరతి ఇవ్వడంతో అమ్మవారి పూజ సమాప్తమైనట్టు అర్థం. ఇది అండి మా బొమ్మరిల్లు. మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసాము, మేము ఎలా డెకరేట్ చేసాము అని చూపించాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో హౌ డిడ్ యూ సెలబ్రేట్ దిస్ దివాళీ. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ అనేది నాకు చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు రీడ్ ద మెసేజెస్ ఇన్ ద కమెంట్స్ బిలో. అండ్ ఆల్సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోరియా ద మోర్ హియర్. అందరూ హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండండి అండ్ హెల్దీగా ఉండండి. బీ హెల్దీ. అండ్ ఈ ఆరతి మీకోసమే. మే గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్. అండ్ లాస్ట్ పార్ట్ ఇస్ దట్ మేము మురుమురాలన్నమాట. ఐ హోప్ అందరికీ తెలుసు ఏంటో అని. అది అమ్మవారి మీద వేస్తూ లైక్ ఎ షవర్ వీ హ్యావ్ డన్ ఇట్. అండ్ వన్ లాస్ట్ మెసేజ్ టు ఎవ్రీ వన్ దట్ ప్లీజ్ క్రాకర్స్ కాల్చకండి. పొల్యూషన్ అది మీకు తెలుసు. క్రియేట్ యాజ్ much as possible to you awareness create cheyandi. That's all I wanted to say. Thank you so much for watching the video and I'll be back with me another video. Stay tuned to Moria the More here.